ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత తొలిసారి అసెంబ్లీలో అడుగుపెడుతున్న పవర్ స్టార్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏకంగా 6 శాఖల్ని నిర్వహించాల్సిన పరిస్థితొచ్చింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా, పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలకు ఆయన మంత్రిగా ఉన్నారు. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఈ శాఖలన్నింటికీ ఆయన న్యాయం చేయగలరా అన్నదే. ఒక్కొక్క శాఖను పరిశీలిద్దాం. పంచాయతీరాజ్ శాఖ చాలా కీలకమైనది. ఈ శాఖను వైసీపీ పూర్తిగా నీరుగార్చింది. ఫలితంగా ఘోర ఓటమి చూసింది. గ్రామాలతో ప్రభుత్వానికి కనెక్ట్ చేసే శాఖ ఇదే. గ్రామాల్లో యువత, రైతులు, మహిళలు అందరూ తగిన సంక్షేమ ఫలాలు పొందాలన్నా, తమ గోడు చెప్పుకోవాలన్నా ఈ శాఖే మొదటి మెట్టుగా ఉంటుంది. అంతేకాదు, పల్లె ప్రజల్లో అసంతృప్తి కూడా మొదట వెల్లడయ్యేది ఈ శాఖ దగ్గరే. అందుకే పవన్ కళ్యాణ్ ఈ శాఖను తీసుకోవడం ద్వారా గ్రామ స్థాయిలో ప్రభుత్వ పాలన సక్రమంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారనే అంచనా ఉంది. ఇది కూడా పంచాయతీరాజ్ శాఖ లాంటిదే. ఏపీలో సిటీలు, పట్టణాల కంటే గ్రామాలే చాలా ఎక్కువ. పేదలు కోట్లలో ఉన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే నిజమైన అభివృద్ధి అనిపించుకుంటుంది. అక్కడ తాగునీటి వసతులు, విద్య, ఆరోగ్యం, వైద్య సదుపాయాలు, ఉపాధి అవకాశాలు ఇలా అన్నీ చూసుకోవాల్సి ఉంటుంది. ఇది పెద్ద బాధ్యతే. నిరంతరం గ్రామాల్లో ఉంటేనే ప్రజల కష్టాలు, బాగోగులు తెలుస్తాయి. ఇది ఆల్రెడీ గమనించిన మంత్రి పవన్ కళ్యాణ్ తాను త్వరలోనే గ్రామాల్లో తిరుగుతానని అన్నారు. తద్వారా ఆయన రైట్ ట్రాకే ఎంచుకున్నారనుకోవచ్చు. ఇది మరో సవాలుతో కూడిన శాఖ. ఏపీలో తాగునీటి సమస్య చాలా పెద్దగా ఉంది. పోలవరం పూర్తయ్యుంటే ఈ సమస్య చాలా వరకు తీరేది. అది పూర్తి కాలేదు. రాయలసీమలో ప్రజలకు తాగునీటి కొరత బాగా ఉంది. ఇంటింటికి కుళాయిని తెస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. అందువల్ల ఆ బాధ్యతను ఇప్పుడు మంత్రి పవన్ కళ్యాణ్ తీసుకోవాల్సి వస్తుంది. ఎన్నికల్లో ఈ హామీ కూడా కూటమికి ప్లస్ అయ్యిందనే విశ్లేషణలు కూడా ఉన్నాయి. అందువల్ల తాగునీటి సప్లై విషయంలో సక్సెస్ కాకపోతే ప్రజాగ్రహం చూడాల్సొస్తుంది. అందువల్ల ఈ శాఖ కూడా సవాలే అనుకోవచ్చు. ఇది కూడా కీలకమైన శాఖే. జనరల్గా పర్యావరణం గురించి ప్రజలు పెద్దగా మాట్లాడుకోరు, కానీ పెట్టుబడులు పెట్టేవారు పర్యావరణాన్ని లెక్కలోకి తీసుకుంటారు. వాతావరణం ఎలా ఉంటుంది, అడవులు ఏ స్థాయిలో ఉన్నాయి, తీర ప్రాంతం ఎలా ఉంది, కాలుష్యం ఏ స్థాయిలో ఉంది, అన్ని రకాల వనరులు లభిస్తున్నాయా, ఇలా ప్రతిదీ ఆలోచిస్తారు. అందువల్ల పర్యావరణ కాలుష్యం, ఇతర సమస్యల నుంచి రాష్ట్రాన్ని కాపాడాల్సొస్తుంది. జగన్ హయాంలో చెట్లు కూల్చేశారు, ఋషికొండను చెక్కేశారు. ఇలాంటి వాటికి చెక్ పెట్టి మంత్రి పవన్ కళ్యాణ్ పర్యావరణాన్ని కాపాడతారనే అంచనాలున్నాయి. రాష్ట్రాల్లో అడవుల విస్తీర్ణం మరో పెద్ద సవాలు. నిజానికి ఏపీలో అడవులు అంతకంతకు తగ్గిపోతున్నాయి. పట్టణీకరణ వేగంగా పెరుగుతోంది. ఏపీలో నల్లమల్ల అడవులతో పాటు తూర్పు కనుమలు, శేషాద్రి కొండలు ఇలా చాలా అటవీ సంపద ఉంది. దాన్ని పరిరక్షిస్తూనే అడవులు, చెట్ల పెంపకంపై ఎక్కువ ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఏపీలో ఎండలు విపరీతంగా ఉంటాయి. ఉష్ణోగ్రతలు 1-2 డిగ్రీలు తగ్గాలంటే కూడా అడవులను పెంచాల్సి ఉంటుంది. అడవులు పెరిగితే అంతర్జాతీయంగా మంచి గుర్తింపొచ్చి పెట్టుబడులొచ్చే అవకాశాలు మెరుగవుతాయి. ప్రజలు పెద్దగా మాట్లాడుకొని మరో కీలక శాఖ సైన్స్ అండ్ టెక్నాలజీ. దీనివల్ల అద్భుతమైన ఫలితాలుంటాయి. ఏపీ నుంచి ప్రపంచ దేశాలకెళ్లిన చాలామంది సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో దూసుకుపోతున్నారు. అయితే ఈ రంగంలో ఏపీలో ఏమాత్రం అభివృద్ధి లేదు. పవన్ కళ్యాణ్ దీనిపై ఎక్కువ ఫోకస్ పెడితే ఈ రంగంలో విదేశీ పెట్టుబడులను భారీగా రాబట్టే అవకాశాలుంటాయి. తద్వారా ఫార్మా, ఐటీ, ఆక్వా వంటి రంగాల్లో భారీగా పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరగగలవు. అందువల్ల ఏ శాఖ కూడా తేలికైనది కాదు, అన్నీ ముఖ్యమైనవే. అందువల్ల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీటన్నిటినీ నిర్వహిస్తూ ముందుకు తీసుకెళ్లడం పెద్ద సవాలే.